హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ప్రతిరోజు ఉదయం ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 20 నిమిషాల పాటు చూసుకోవడం మన యొక్క కంటెంట్ అనమాట. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ మూడిట్లో సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏ పేపర్ని ట్రస్ట్ చేస్తారో, అంటే మీరు ప్రతిరోజు ఏ చదువుతారు అనేది కింద కామెంట్ చేయండి. అట్లాగే ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి చూసుకుంటే, ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది అని చెప్పేసి ట్రంప్ నిన్న ఒక మీటింగ్లో మాట్లాడారండి. సో దాని గురించి ప్రస్తావిస్తూ, ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఏమీ లేదు, 6 నెలలు అనుకుంటే 2 వారాలు సాధించాం, మిగిలిన పని గంటలో ముగించగలం, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హార్మోజ్ జలసంధిలో సముద్ర మందుపాత్రలు, గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలపైనే టార్గెట్గా చర్యలంట. సో గల్ఫ్లో ఇరాన్ ఏం చేస్తుందంటే, గల్ఫ్లో ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, అమెరికన్ బ్యాంక్స్, అట్లాగే దానికి సంబంధించి అంటే ఆర్థికంగా ఏదైతే సంబంధించిన ఉందో వాటిపైన కూడా దాడులు కొంచెం తీవ్రతరం చేసిందంట. అలాగే దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూప్ మరో 2 సంస్థలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి, ఓ భారతీయుడు సహా 4 గాయాలు. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్న థాయ్ నౌకపై పేలుళ్లు, 3 భారత సిబ్బంది మృతి అని చెప్పేసి ఇంకొక వార్త అయితే రాశారండి. సో ఇరాన్ అమెరికా యుద్ధం గురించి, ఇజ్రాయెల్ యుద్ధం గురించి అలా రాశారనమాట. ఇక జనంలోకి వెళ్లాల్సిందే, కలెక్టర్లు ఈ నెలలో 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలి, అంటే క్షేత్రస్థాయికి తరలి వెళ్ళాలని చెప్పేసి నన్ను సీఎం గారు కలెక్టర్ సదస్సులో మాట్లాడుతూ ఈ మాటలైతే మాట్లాడారండి. విభాగాధిపతులు, కార్యదర్శులు కూడా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. నీరు, పాలు కలుషితం అవుతుంటే ఏం చేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా ఉందా? ఉదాసీనతంగా ఉండేవారిపై కఠిన చర్యలు తప్పు. వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ ఉంటుంది. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం పెట్టారండి. సో దాని గురించి డీటెయిల్గా రాశారనమాట. అట్లాగే ఇక ఎల్ నీనోని ఎదుర్కొందాం, సన్నద్ధతపై ప్రభుత్వం దృష్టి, ముందస్తు చర్యలకు రెడీ. ఈసారి ఎండ మంటలే, ఆగస్టు వరకు అధిక ఉష్ణోగ్రతలు, నైరుతిలో తగ్గనున్న వర్షాలు, ఖరీఫ్ సాగుకు నీటి కొరత. జూలై ఆగస్టులో కరువు పరిస్థితులు వస్తాయంట. ఈ ఏడాది 2018 నాటి పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి నిజంగానే. ఇక గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారండి సిలిండర్ గురించి. స్థానిక బుకింగ్స్తో కొరత వాతావరణం, గృహ వినియోగదారు యథావిధిగా సరఫరా, కానీ భయంతో ముందస్తు బుకింగ్లు వెలువ, దాదాపుగా స్తంభించిన IVRS సర్వరు, బుకింగ్స్ పరిమితి విధించిన కేంద్రం, కమర్షియల్ గ్యాస్కు రాష్ట్రమంతా కటకట, మరో 2 రోజులు మాత్రమే నిల్వలో, స్కూళ్ళు, ఆసుపత్రులకే ఇకపై సరఫరా అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. అయితే సామాన్య ప్రజలు భయపడేదానికి కారణం ఏంటంటే, బ్లాక్లో అమ్ముతారండి. ఈ గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీ వాళ్ళు అయితే మొత్తం బ్లాక్లో అమ్ముకోవడానికి ట్రై చేస్తారు. ఒక సిలిండర్ 1500 అమ్ముతున్నారు బ్లాక్లో. నన్ను ఒక షాప్ ఆయన చెప్పాడు నాకు, ఒక సిలిండరు 1500 రూపాయలు అమ్ముతున్నారు బ్లాక్లో. అది కాకుండా వీళ్ళు చాలా ప్రజల్ని ఈ బుకింగ్ కాస్ట్ కంటే కూడా 50 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. సో అది అడిగితే మేము కష్టపడుతున్నాం కదా అని మాట్లాడుతారు. సో ఇక అట్లాగే రేషన్ కార్డు కాదు, ఫ్యామిలీ కార్డు, ఇక నేరుగా ప్రత్యేక కార్డు, దాంతోనే సంక్షేమ లబ్ధి, సూపర్ 6 పథకాలు అనుసంధానం, 2 ఏళ్లలో 5 లక్షల కుటుంబాలు BPL నుంచి బయటకు వచ్చే అవకాశం. జీరో పావర్టీపై కలెక్టర్ సదస్సులో ఈ ప్రెజెంటేషన్ అంట. ఇక ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రత్యాయాన్ని అడ్డుకోవడానికి మేము ఇక్కడ లేము. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. ప్రచారం కోసమే మరెందుకు అంశంపై పిల్లు. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసిందంటండి. సో ఇదేంటంటే, ఈ 99 పైసలకే కంపెనీకి భూములు ఇస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ విధానం సరిలేదు, కొంతమందికి మాత్రమే లబ్ధి చెందేలాగా ఈ భూముల పంపకం ఉందని చెప్పేసి తిరుపతి ఎంపీ ఉన్నారు కదా గురుమూర్తి, సో ఆయన కోర్టుకి వెళ్ళి ఈ కంపెనీలన్నీ ఆపాలని చెప్పేసి కేసు వేశారంట. సో దాని గురించి నిన్న కోర్టులో చర్చ జరుగుతుంటే వాదోపవాదాలు
కోర్టు ఇలా స్పందించింది. ఇక వివేక్ హత్య కేసులో దర్యాప్తు ముగిసింది. తదుపరి విచారణ ఇక అక్కర్లేదు. ఇక మిగిలింది కోర్టు ట్రయలే. సుప్రీంకోర్టు సిఐ నివేదిక, సునీత తరపు సీనియర్ లాయర్ లూథ్రా అభ్యంతరం, నిందితులు బెయిల్ రద్దుకు వినతి, ఇవన్నీ ట్రయల్ కోర్టులో తేల్చుకోండి అని చెప్పి సత్వర ట్రయల్ కోర్టు బెంచ్ నిర్దేశం అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ బెయిల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ బెయిల్ పొడిగిస్తారని చెప్పేసి కేసు అయితే దర్యాప్తు అయిపోయింది అని చెప్పేసి నన్ను కోర్టుకి చెప్పారంట. చూద్దాం ఏమవుతుందో. నాకు తెలిసి అయితే సునీత గారికి న్యాయం అయితే ఖచ్చితంగా జరగదు. ఇక రాజకీయ దిగ్గజం కావూరి ఇక లేరు. అనారోగ్యంతో సాంబశివరావు కన్నుమూత. నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు. మచిలీపట్నం ఏలూరు ఎంపీకి 5 సార్లు ప్రాతినిధ్యం. యూపీఏ క్యాబినెట్లో కేంద్ర మంత్రి కూడా రాష్ట్ర విభజనకు నిరసనగా 2014 రాజీనామా. అనంతరం బీజేపీలో చేరిక. కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో దూరం అని చెప్పేసి ఒక వార్త రాశారండి. ఇక వైసీపీలో ఇఫ్తార్ వివాదం. అంతా తానే చేస్తున్నట్లు గుంటూరు మహిళా నేత హల్చల్. జగన్ వద్దకు పంచాయతీ. గుంటూరు నుంచి బెజవాడకు మార్పు. నేతల మధ్య విభేదాలు దాచేసి భద్రత కోసమేనని వైసీపీ ప్రకటన. పంచాయతీలకు ప్రత్యేక లంచాలంట. పంచాయతీలకు కూడా ప్రత్యేక అధికారులని చెప్పేసి ఇంకొక వార్త అయితే రాశారండి. ఇక ఈనాడులో చూసుకుంటే హర్మోజ్లో ఇరాన్పై మైన్ లేయింగ్ షిప్పులపై తీవ్ర దాడులు దిగిన అమెరికా. ప్రతిగా 3 రవాణా నౌకలపై విరుచుకుపోయిన ఇరాన్. వాటిలో భారత్ వస్తున్న థాయ్ నౌక 3 సిబ్బంది గల్లంతు. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్లపైన దాడి. ఇరాన్ లెబనాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులు మళ్ళీ పడ్డాయి. అలాగే మళ్ళీ పడిపోయిన స్టాక్ మార్కెట్లో అని చెప్పేసి ఇంకో వార్త అయితే రాశారండి. ఇక ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. నారుమల్లు కోసం మే 15ని నీటి విడుదల. సంక్షేమ పథకాల అమలుపై ముందే షెడ్యూలు. కలెక్టర్లు హెచ్ఓడీలు కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాల్సిందే. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ముందుగా చదువుకున్నాం కదా. సో ఆ వార్తను రాశారనమాట. ఇంకా కావూరి క్లియర్ అని చెప్పేసి మాజీ మంత్రి ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్. సో ఆయన చనిపోయారు కదా, దాని గురించి రాశారనమాట. ఎయిర్ ఇండియా విమానానికి థాయిలాండ్కి సమస్య. థాయిలాండ్లో నోస్ గేర్ ధ్వంసం పేలిన టైర్లు. త్రుటిలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఘటన అని చెప్పేసి ఒక వార్త రాశారండి. ఇక స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం. మూజువాణి ఓటుతో తిరస్కరించిన లోక్సభ. మేము మాట్లాడాలంటే నో నో నో. ఓం బిర్లా నోరు వెంటనే వచ్చే మాటలే అవి అని చెప్పేసి విపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ అనుకోరని చెప్పేసి అమిత్ షా మాట్లాడినారంటండి. సో దాని గురించి అట్లాగే కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు సమ్మతి. 13 ఏళ్లుగా కోమాలో హరీష్ రాణా. తల్లిదండ్రుల విజ్ఞప్తితో అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం. దేశంలో ఈ తరహాలో సమ్మతి ఇదే తొలిసారి అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. సో ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారని వాళ్ళకే తెలిసిపోతుంది. ఇక సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో ప్రధాన వార్తలు ఏంటంటే వీగిన అవిశ్వాస తీర్మానం. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల తీర్మానంపై ఓటింగ్ అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారండి. ఇక అంబానీ అమెరికా బాట. చమురు రిఫైర్ ఎయిర్పోర్టుకు రిలయన్స్ సై 4 నుంచి $5 బిలియన్ పెట్టుబడి పెట్టిందంట అండి. సో ఇందుకోసమైనా మన మోడీ గారు లొంగిపోయినట్టున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక హామీలపై నోరు మెరపదేం. 3 బడ్జెట్లు పెట్టినా సూపర్ 6, సూపర్ 11 హామీలు ఊసెత్తడం లేదు ఎందుకు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో ఆ ప్రెస్ మీట్ మెయిన్గా వేశారండి, ఎందుకంటే మనకు పేపర్ లేదు కదా. సో గుజరాత్ను వస్తున్న నౌకపై దాడి. హర్మోజ్ బలసందకుండా పయనించే వేళ మెరుపు దాడి. 20 మంది సిబ్బందిని కాపాడిన ఒమన్ నేవీ. 3 జాడగల్లంతు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి మనం. ఎందుకంటే ఆయన పెట్టే ప్రెస్ మీట్లు అన్నీ కూడా లైవ్ కాదు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. సో అది నిజమా అబద్ధమా అనేది ఆయన ఒక్కసారైనా బయట ఏదైనా మీటింగ్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. సో బాకీ పడ్డ నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి ₹1,08,000 ఎప్పుడు ఇస్తారు? ఆడబిడ్డ నిధి బకాయి ఒక్కొక్కరికి 54,000 ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ పథకం మాట ఏంటి? నెలకు 4,000 చొప్పున ఒక్కొక్కరికి ₹1,44,000 ఎప్పుడు ఇస్తారని చెప్పేసి హామీలు ఉన్నాయి కదా. సో వాటి గురించి మాట్లాడారనమాట. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఉన్న పెన్షన్లను కోతలు పెడుతున్నారు.
ఇప్పటికే 5,64,709 పింఛన్లు కట్ చేశారు. త్వరలో మరో 7,46,000 పింఛన్లు కోత పెడుతున్నారని చెప్పేసి ఈ పింఛన్ గురించి మాట్లాడారు. అట్లాగే అన్నదాత సుఖీభావ కింద రైతులకి ఏటా 20,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగవేత. తల్లికి వందనం తొలిసారి ఏడాది పూర్తిగా ఎగనాము. రెండో ఏడాది అరాకొర ఇచ్చారు. మరోవైపు తగ్గిన ప్రభుత్వ ఆదాయం అని చెప్పేసి ఒక వార్త అయితే రాశారనమాట. సో ఈ మామూలు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా ప్రజలకు చాలా ముఖ్యంగా మేలు చేస్తుంది కదా. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇవే ప్రశ్నలు అసెంబ్లీలోకి వెళ్ళి వేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అందుకనే ఈయన ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అంటే కూడా అసెంబ్లీ మాట్లాడితే ఆన్ రికార్డ్ ఉంటుందండి. ఎప్పుడైనా రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే మీరు అసెంబ్లీలో మాట్లాడారా అని ఆ రికార్డ్స్ చూపించవచ్చు అనమాట. సో అంతే. ఇక మామూలే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ప్రెస్ మీట్ పెట్టారనమాట. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఈయన విమర్శించారండి. ఎందుకంటే అందులో బీజేపీ ఉంటుంది కదా. బీజేపీని మాత్రం ఆయన ఏం మాట్లాడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అట్లాగే ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు ఏకంగా 3,150 కోట్ల పెండింగ్. 2026-27లో మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ ఆసుపత్రులు బంద్ ప్రకటిస్తున్నాయి. చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు అని చెప్పేసి ఒకటి రాశారనమాట. సో అట్లాగే విద్యా దీవెన ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారని చెప్పి ఒక వార్త రాశారండి. విద్యా దీవెన వసతి దీవెనలు బకాయిలు ఎప్పుడు సరే చెప్పండి అని చెప్పి దాని గురించి మాట్లాడారంట. అది కూడా రాశారండి.